హాయ్ అండి. మీరు చూస్తున్న రెస్టారెంట్ ఏఎస్ఎఫ్ ఏన్షియన్ స్టోన్ ఫ్లేమ్స్ లావా స్టోన్ బఫెట్ రెస్టారెంట్ గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఇక్కడ ఎందుకు వచ్చాము అంటే నేను కంపెనీలో వర్క్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ అవుట్కమ్ వచ్చింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. ఏదో బాగా వచ్చిందని పార్టీ చేసుకోవడానికి రాలేదు. ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదని దుఃఖంలో ఉన్నానని నా మూడ్ నేను మార్చుకోవడానికి ఫుడ్ అనేది నాకు ఫస్ట్ ఆప్షన్. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇదే లావా స్టోన్. ఈ లావా స్టోన్ మీద తీసుకొచ్చి పెడతారు ప్రాన్స్, చికెన్, ఫిష్ అండ్ కిడ్స్ కోసం ఇలా పెడుతున్నారు ఫ్రూట్స్ అక్కడ. సో కిడ్స్ కోసం స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయన్నారు కానీ ఏమీ లేవు. నేనైతే ఇది ఒకటే చూశాను, ఈ ఫ్రూట్ ఐటమ్ అక్కడ. సో దాన్విక అయితే ఈ ఫ్రూట్స్ తప్ప ఏమీ తినలేదు. సో అలాగా టూత్పిక్తో ఫ్రూట్స్ పెట్టడం తనకు నచ్చింది. ఇక్కడ కిడ్స్ కోసం ఇక్కడ డ్రాయింగ్ జోన్ ఉంది. ఆద్య కొంచెం ఎంజాయ్ చేసింది. ఇక్కడ బుడ్డోడు ఆంటీ నేను ఒక కలర్ చెప్తుంటే ఇంకో కలర్ వేస్తున్నాడు ఈ అబ్బాయి, నా మాట వినట్లేదు ఆంటీ అంటున్నాడు. అబ్బా అప్పుడే ఆంటీ అయిపోయానని బాధపడ్డాను కొంతసేపు. సో ఆద్య ఇక్కడ ఎంజాయ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కర్టన్స్ పెట్టడం వల్ల ఏసీ రాలేదండి. చాలా సఫకేటింగ్ అనిపించింది. పక్కన అతను గొడవ పడుతున్నాడు వాళ్ళతోటి, ఏంటిది మాకని. ఏంటంటే కిందకి మంట పెట్టి ఫుడ్ ఎంజాయ్ చేయండి అన్నట్టు అనిపించింది. సో చాలా సఫకేటింగ్. ఇక్కడ ఇది కూల్ డ్రింక్ అయితే సెపరేట్ కాస్ట్ అండి, ఫుడ్తో పాటు ఇవ్వలేదు. అండ్ డెజర్ట్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇందులో కొన్ని మ్యాంగో డెజర్ట్స్ ఉన్నాయి, మ్యాంగో సీజన్ అనేసి. సో లాస్ట్లో ఇక్కడ పాన్ ఐస్ క్రీమ్ అంటండి, వెనీలా స్కూప్ వేసి జస్ట్ ఆ పాన్ ఏదో సమ్ సిరప్ దాని మీద వేసి కైమా కొట్టేస్తుంటే ఏదో చేసేసి రోల్స్ కింద చేసి బౌల్లో పెట్టిస్తాడేమో అనుకున్నాను. ఆఖరికి ఏం చేశాడంటే మీరే చూడండి. అదేదో నేనే అనుకున్నాను, వెనీలా స్కూప్ వేసి ఆ సిరప్ వేసి ఇస్తే స్పూన్తో నేనే కలిపేసుకున్నాను కదా అని. ఓకే అండి, అలా జరిగింది ఎక్స్పీరియన్స్. ఫుడ్ అయితే యావరేజ్ అనుకోవచ్చు. నాకైతే పర్సనల్లీ నాకు ఏబీస్ నచ్చింది ఈ రెస్టారెంట్ కన్నా. మీ ఇష్టమే.